మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. हमारा परमेश्वर प्रभु यीशु मसीह के नाम में जय मसीह की। అందరూ బాగున్నారా? आप सब लोग अच्छा है। ప్రభుత్వ పైన అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. परमेश्वर के साथ चलना इस कार्यक्रम को आप सब लोगों को स्वागत करते हैं। ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. प्रार्थना करके हम इस कार्यक्रम को आगे बढ़ाएंगे। రండి ఏకీభవించండి, सब लोग हमारे साथ आइए, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమగల మా తండ్రి, प्रेमी परमेश्वर, మీకు వందనాలు. हाँ आपको धन्यवाद। ఈ సమయమును మాకు అనుగ్రహించి ये समय आप हमारे लिए दिया, నీ మాటలు విని గ్రహించుటకు శక్తినిచ్చారు. आपकी बात को सुन के और अंगीकार करने के लिए शक्ति दिया। ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. इस समय में आप हम सबसे बात कीजिए। నీ మాటలు విని आपकी बात सुन के గ్రహించి अंगीकार करके నీ మాటలని ధ్యానించడానికి సహాయం చేయండి. आपकी बातों को मनन करने के लिए मदद कीजिए। మీరు మాత్రమే మాతో మాట్లాడమని आप हमसे बात कीजिए। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, प्रभु यीशु के नाम में प्रार्थना करते हैं, ఆమేన్. आमीन। మంచిది ప్రియులారా, बहुत अच्छा है मेरा प्रियो। దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. हम परमेश्वर की वचन को मनन करते। దయచేసి బైబిల్ను వారు తెరిచి చూడండి. कृपया आप सब लोग हमारे साथ बाइबल वचन में खोल के देखिए। యెహోషువ గ్రంథము यहोशू की पुस्तक 6వ అధ్యాయము 6वां अध्याय 18-19 వచనాలు చదువుకుందాం. 18 और 19 बात को हम पढ़ेंगे। శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. और तुम अर्पण की ही वस्तुओं से सावधानी से अपने आप को अलग रखो। ऐसा ना हो कि अर्पण की वस्तु ठहरकर बाद में उसी अर्पण की वस्तुओं में से कुछ ले लो और इसी प्रकार इजरायली छावनी को भ्रष्ट करके उसी कष्ट में डाल दो। सच सब चांदी सोना और जो पात्र पीतल और लोहे के हैं वे यहोवा के लिए पवित्र है और उसी के भंडार में रखा जाए। ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, हम इधर जो देखते हैं प्रियो, ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి इजराइल सब लोग ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. एरिको की एक शहर में युद्ध के लिए जा रहा है। దానికి ముందుగా उसकी पहले దైవ సేవకుడైనటువంటి యెహోషువ परमेश्वर की सेवक दास यहोशू తన ప్రజలందరికీ కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు. उनकी सबके साथ सब लोगों के लिए एक सूचन दे रहा है। ఏం చేయాలో, क्या करना चाहिए, ఏం చేయకూడదో क्या नहीं करना चाहिए, చాలా జాగ్రత్తగా వివరిస్తూ ఉన్నారు. बहुत चेतावनी के रूप में से बहुत आय से उनको बताते आ रहे। అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చూస్తున్నాం. उसमें से कुछ बातों को हम इधर देखते। శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకోకూడదు. अर्पण किया हुआ वस्तुओं से कुछ भी मत लेना। అలా మీరు గనక తీసుకున్నట్లయితే आप लोग ले लिया तो మీరు శాపగ్రస్తులు అవుతారు. आप लोग भ्रष्ट हो जाते। దానివల్ల उसी कारण से మీ యొక్క పాళెమంతటికి కూడా ఆ బాధ కలుగుతుంది. इजराइल की सब लोगों में पीड़ा उठाना पड़ता है। మీరు చేసిన దాన్ని బట్టి आपने जो किया हुआ कारण से మీ కుటుంబము, మీ ప్రజలందరూ కూడా బాధ అనుభవించాల్సి వస్తుంది. आपकी परिवार और आपकी पूरा खानदानी कष्ट उठाना पड़ेगा। కాబట్టి అలాంటి వాటిని మీరు ముట్టొద్దు అని చెప్పడం జరిగింది. इसी कारण से ऐसा वस्तुओं को आप मत चुनो। అంత మాత్రమే కాదు ప్రియులారా, इतनी सी बात नहीं, వెండి బంగారము ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు ఇవన్నీ యెహోవాకు ప్రతిష్ఠితం. सब चांदी सोने और जो पात्र पीतल और लोहा के है वे सब परमेश्वर के लिए पवित्र किया वस्तु है। దేవునికి సంబంధించిన వస్తువులు దేవునికి మాత్రమే చెందినవి. परमेश्वर की वस्तुओं सिर्फ परमेश्वर के लिए अलग किया हुआ है। వాటిని మనం ముట్టుకోకూడదు. हम उसको ना चुनना है। ముందుగా చెప్పబడిన ప్రకారంగా पहले बताने हुए अनुसार ఇత్తడి వస్తువులు, బంగారు వస్తువులు, ఇనుప వస్తువులు ఇవన్నీ దేవుని యొక్క ధనాగారంలోనికి తీసుకెళ్ళబోతున్నాం. हाँ, पीतल की, चांदी की, सोना की और लोहा की ये सारे वस्तुओं को हम परमेश्वर की भंडार में लेके जा रहा है। ఇప్పుడు వీటిలో ఏది మీరు ముట్టుకోకూడదో
अब इसमें आप कोई भी वस्तुओं को ना चुनना है। వాటిని చూసి మీరు ఆశించొద్దు, आप लोग उसको देख के लालच मत होना। వాటిని తీసుకుని దాచిపెట్టుకోవద్దు. आप उन वस्तुओं को लेके ना चुराना। మీరు అలా చేసినట్లయితే దేవుని యొక్క శాపం మన మీదకి వస్తుంది. आप लोग ऐसा किया तो परमेश्वर की शाप आपके ऊपर आ जाएगा। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. हाँ, इसलिए इसी कारण से बहुतायत से सावधान रहो। ఎవరు ముట్టుకోవద్దు. कोई भी कुछ भी चीज मत चुना। ఎవరైనా తీసుకున్నారా? कुछ ले लिया। ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప స్వరముతో ప్రజలందరినీ ఈ ప్రశ్న యెహోషువ గారు అడిగారు. एक ऐसा ऊंचा आवाज से यहोशू सब इस्राएल लोगों से पूछा है। అందరు ప్రజలందరూ సమాధానం చెప్తున్నారు. सब लोग जवाब दे रहे, మేము తీసుకోలేదు, हम कुछ भी नहीं लिया, మేము ముట్టుకోలేదు, దాచుకోలేదు. हमने कुछ भी नहीं चुना है और कुछ भी नहीं लिया है और नहीं रखा है। దేవునికి సంబంధించిన వస్తువుల్ని మేము తీసుకోము. परमेश्वर के लिए अलग किया और अर्पण किया वस्तुओं को हम नहीं लिया है। అయితే అందులో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రియులారా. लेकिन एक व्यक्ति को हम देखते हैं, అతని పేరు ఆకాను. हाँ, उस व्यक्ति का नाम है आकान है। ఆకాను దాన్ని చూసి ఆశించి కొంత తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हाँ, आकान उस वस्तुओं को देख के लालच करके कुछ चीजों को लिया। ये बात को हम बाइबल में देख सकते हैं। అందరితో కలిసి అతను కూడా ఒకే మాట చెప్తూ ఉన్నాడు. सब इजरायली लोगों के साथ मिलके एक ही बात कहता है। అందరూ చెప్తున్నట్లుగా ఈయన చెప్తున్నాడు. सब लोग जैसा बोला है वैसा ये भी कहता है, మేము కూడా తీసుకోలేదు. मैं भी कुछ भी नहीं लिया। ఈ మాటను మనం తర్వాత చూస్తాం బ్రదరా. ये बात को हम बाद में देखेंगे। చూడండి 7వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో మనం 7वां నేర్చుకుందాం. अध्याय पहले वचन में परमेश्वर की वचन क्या बताता है हम देखेंगे। శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. परंतु इस्राएल ने अर्पण किया वस्तुओं के विषय में विश्वासघात किया। ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. अर्थात यहूदा गोत्र का आकान जो जरह वंशी जब्दी का पोता और कमी का पुत्र था, उसने अर्पण किया वस्तुओं में से कुछ ले लिया। इसी कारण यहोवा का कोप इस्राएलियों पर भटक उठा। చూశారు కదా ప్రియులారా. आप देख लिया है ना मेरे प्रियो। దేవుని యొక్క ధనాగారంలో ఉండాల్సినటువంటి వస్తువులు ఈ యొక్క ఆకాను తీసుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर के भंडार में जो होना था, जहाँ रखना था, ये वस्तुओं को आकान के घर में, आकान के डेरे में है। దేవుడు దాన్ని చూచాడు. परमेश्वर ने उनको देखा है। దైవ సేవకుడైనటువంటి యెహోషువ ముందుగానే హెచ్చరించాడు. जो परमेश्वर का दास यहोशू पहले से चेतावनी दिया है। యెహోషువని మోసం చేసినటువంటి ఆకాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. यहोशू को बात को उल्लंघन किया हुआ आकान को हम इधर देख सकता है। చూడండి దైవ సేవకుడు ఒక పక్కన హెచ్చరిస్తూ ఉన్నా, देखिए इधर परमेश्वर के दास एक तरफ से चेतावनी दे रहे हैं, ఆయన దైవ సేవకుని మాటను నిర్లక్ష్య పెట్టాడు. परमेश्वर की दास की बात को उल्लंघन करके एक नजरअंदाज किया आकान ने। చూడండి ప్రియులారా, एक बार ध्यान दीजिएगा मेरे प्रियो। ఇక్కడ యెహోషువ యొక్క కళ్ళు కప్పాడు. यहोशू की आंख को अलग करते हुए आकान ने काम किया। యెహోషువ యొక్క కళ్ళు కప్పి ఈ పాపం చేశాడు. यहोशुआ की नजर से अलग होके एक काम किया। అలాగే తన తోటి ప్రజలందరూ, తన యొక్క తోటి యోధులందరి యొక్క కళ్ళు కప్పి ఈ పని చేశాడు. उनकी साथियों के साथ और जो युद्ध इनके साथ लड़ा हुआ उनकी से भी नजर छुपा के ये काम किया। చూడండి ఎందరిని మోసం చేస్తూ ఉన్నాడో. देखिए इतने लोगों को ये गुमारे। చూడండి ప్రియులారా, ఇంత మాత్రమే కాకుండా దేవుని కూడా మోసం చేస్తూ ఉన్నాడు. देखो मेरे प्रियो, इतनी सी बात नहीं है, परमेश्वर को भी नजरअंदाज कर रहे हैं। నేను వీరెవరికి తెలియకుండా చేశాను అని సంతోషపడుతూ ఉన్నాడు. मैं इन सब लोगों को बिना पता हुए ये काम किया बोल के ये इसका मन में सोच रहे हैं। ఇంతకీ దేవునికి కూడా తెలియకుండా నేను చేశాను అన్నట్టుగా భావిస్తూ ఉన్నాడు. ये कहने की मतलब है मैं परमेश्वर को भी मेरा ये काम पता नहीं है। దేవునికి ఈ కార్యం తెలియదా? परमेश्वर ये काम नहीं जानता? ఖచ్చితంగా దేవునికి తెలుసు. हाँ, जरूर परमेश्वर को पता है। ఈ ఆకాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా,
ये आकान को हम देखा तो मेरे प्रियो ఎంతో భయంకరమైనటువంటి పని చేశాడు. बहुत भयंकर की काम किया, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు. परमेश्वर की आज्ञा को उल्लंघन किया, అయితే फिर भी తను ఏమీ తెలియనటువంటి ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిలాగా ఎప్పటిలాగా జీవిస్తున్నాడు. मैं कुछ भी नहीं जानता हूँ, मैं कोई गलत भी नहीं किया, ऐसा व्यवहार करते आ रहे. అలాగే తను తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే పిల్లరా, इसके बाद हम ध्यान दीजिएगा, మన తర్వాత హాయి అనేటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ये ऐसा एक नगर के ऊपर युद्ध लड़ने के लिए जा रहा है. చూడండి, ఆ యెహోషువ కొంతమంది వేగువారిని పంపించడం జరిగింది. यहोशू कुछ लोगों को देखने के लिए भेजा है. అక్కడికి వెళ్ళారు. वो लोग गया, వాళ్ళంతా చూసి మళ్ళీ తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చారు. वो सब ने देख के फिर वापस यहोशू के पास आया. యెహోషువకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. हाँ, यहोशू के पास आके समाचार बता रहे, ఆ హాయి అనే పట్టణం చాలా చిన్నది. हाय जो एक ही नगर है वो बहुत छोटा है, దాని గురించి మనం ఎక్కువగా విచారించాల్సిన పని లేదు. उसके बारे में हम बहुत ध्यान देने की जरूरत नहीं है. మనలో చాలా కొద్ది మంది 2000-3000 మంది సైనికులు అక్కడికి వెళ్తే దాన్ని తేలిగ్గా జయించి దాన్ని పట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. हम में से 2 या 3 हजार लोग एक ही नगर में जाके हम जीत सकते हैं. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, यहोशू की पुस्तक 7वां अध्याय उसका 3रा वचन को हम ध्यान दीजिएगा. హాయి పురమునకు వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిది. और उन्होंने यहोशू के पास लौटकर कहा, सब लोग वहां ना जाए, कोई 2-3 हजार पुरुष जाकर एक को जीत सकते हैं, सब लोगों का वहां जाने का कष्ट ना दे, क्योंकि वे लोग थोड़े सी है. చూడండి పిల్లరా, हाँ, ध्यान दीजिएगा मेरे प्रियो. ఇంతకు ముందు ఎరికో పట్టణానికి వారు యుద్ధం ప్రకటించడానికి వెళ్ళారు. इसकी पहले यरीको के में युद्ध लड़ने के लिए वो गया. ఆ ఎరికో చాలా పెద్దది. यरीको बहुत बड़ा शहर है. దాన్ని వారు జయించి తిరిగి వచ్చారు. उनके विजय पाके वो फिर वापस लौटा है. ఎరికో పట్టణానికి ముందు ఈ హాయి పట్టణాన్ని చూస్తే హాయి చాలా చిన్నదిగా కనబడింది. यरीको के सामने ये जो एक नगर है ये बहुत थोड़ा सा है और छोटा है. కాబట్టి వీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. इसी कारण से ये बहुत अच्छा निर्णय ले रहे हैं. యుద్ధ వీరులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొనాల్సిన పని లేదు. जो युद्ध वीर है ये सब जाके उधर परिश्रम करने की जरूरत नहीं है. 2 లేక 3 వేల మంది వెళ్తే సరిపోతుంది. 2 या 3 हजार लोग हैं तो बहुत अच्छा है. మిగతా వారందరూ విశ్రాంతి తీసుకోవచ్చు. बाकी लोग विश्राम किया तो बहुत है. వారు చాలా కొద్ది మంది. वो बहुत थोड़े हैं. వారు అనుకున్న ప్రకారంగానే वो जैसे वो लोग के अनुसार, చూడండి, వారి యొక్క ఆలోచనను బట్టి उनकी सोच के विचार के अनुसार 3,000 మంది వారు అక్కడ నుంచి హాయిని పట్టుకోవడానికి యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళారు. 3,000 लोग एक ही नगर को जीतने के लिए गया. హాయిని జయించాలనే ఉద్దేశంతో వెళ్ళారు. एक को जीतने के उद्देश्य के अनुसार गया. కానీ అక్కడ అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. लेकिन उधर बिल्कुल अलग हुआ. చూడండి ప్రియులారా, एक बार ध्यान दीजिएगा मेरा प्रियो. అది వారి దృష్టిలో చాలా చిన్న పని. उनकी दृष्टि में, उनकी नजर में वो बहुत छोटा काम था. హాయి పట్టణాన్ని పట్టుకోవడం, దాన్ని జయించడం చాలా చిన్న పని. हाँ, एक ही नगर को पकड़ना और जीतना बहुत छोटा सा काम है. కానీ దాన్ని జయించలేక ఓటమి పాలై వారు తరమబడుతూ చంపబడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. वो लोग उसको ना जीतते हुए और दौड़ते दौड़ते वापस आ रहे हैं. कुछ लोग मरते हुए वापस आ रहे हैं. ఈ విషయము మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ తెలిసిపోయింది. ये सब बात इजराइल लोगों को भी पता लग गया. అరే, ఓటమి పాలయ్యామా, हम क्या हार गया, అరే మనం గెలవలేకపోయామా, हम नहीं जीत पाया. ఎందుకని గెలవలేకపోయాం? क्यों नहीं जीत पाया? వేగుల వారు వెళ్ళారు కదా, हाँ, जो देखने के लिए गांव को देखने के लिए गया ना, వారు చూసి అంచనా వేశారు కదా, वो लोग ने एक षड्यंत्र किया ना. ఆ అంచనాలు ఎందుకని తారుమారైపోయినాయి? इस षड्यंत्र को क्यों नहीं कर पाया?
అలా అవడానికి వీల్లేదే. ऐसा ना होना चाहिए था। మనకి ఇంతకన్నా గొప్ప అనుభవం ఉంది. हमको हमारे जीवन में ऐसे भी बहुत अनुभव था। చూడండి, ఎరుకో పట్టణాన్ని కూడా మేము జయించాము. देख हम यरीको में भी जीत पाया। ఎరుకో పట్టణం మీద మనకి జయం వచ్చింది. यरीको शहर में हमें जीत पा लिया। ఎందుకని ఈ చిన్న పట్టణాన్ని మనం జయించలేకపోయాం? क्यों? किसी कारण है छोटा सा थोड़ा सा गांव को हम नहीं जीत पाया। ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ऐसी सब बातों ने सब लोगों ने ऐसे बातें कर रहे हैं। యెహోషువ కూడా ఈ విధంగానే ఆలోచన చేస్తున్నాడు. यहोशू भी ये बात को इसी रीति से सोच रहे। దేవుని దగ్గరికి వెళ్ళాడు. परमेश्वर के पास गया। దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के पास जाके प्रार्थना कर रहा है। దేవునితో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు. परमेश्वर से पूछ रहा है। ఆయన తను తగ్గించుకున్నాడు. यहोशू अपने आप को नम्र बनाया। ఆ ఓటమిని తట్టుకోలేకపోయాడు. हाँ, उस हरा का वो चीज को वो सहन नहीं पाया। తన బట్టలు చింపుకొని उस कपड़ा को फाड़ते हुए దేవుని దగ్గర తగ్గించుకొని परमेश्वर के पास नम्र होके దేవుని మందసం దగ్గర परमेश्वर के संदूक के पास ప్రార్థన సలుపుతా ఉన్నాడు. प्रार्थना करता। దేవా, हे प्रभु, ఎందుకు ఇలా ఓటమి పాలైపోయావు? क्यों हमें हर गया? ఎందుకు ఇలా జరిగింది? क्यों ऐसा हुआ? ఈ పరిస్థితిని కనానీయులు వింటారు. ये बात को कानानी लोग सुनेगा। ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశ ప్రజలు వింటారు. आसपास सारे देश की निवासी लोग सुनेगा। వారందరూ మా మీదకి దండెత్తి వచ్చి మమ్మల్ని అందరిని నశింపజేసేస్తారు. ये सारे सब लोग हमारे ऊपर बढ़ेगा, हमको नाश करेगा। ఎంత భయంకరమైన పరిస్థితి! ऐसा बहुत भयंकर की स्थिति में నీ ప్రజలందరూ నశించిపోవడం నీకు ఇష్టమా? क्या आपका सारे प्रजा लोग मरना आप पसंद करते हो? అది లేదు కదా. ऐसा नहीं है ना। నీవు విడిపించడానికి ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించి ఇక్కడ తీసుకొచ్చింది నశింపజేయడానికా? मिस्र से इसी कारण से आपने चुरा के लेके आया है, नष्ट होने के लिए। ఈ విధంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు परमेश्वर से ऐसा बात करते हुए దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నారు. परमेश्वर ने यहोशू से कहा। తిరిగి జవాబు ఇలా ఇస్తూ ఉన్నారు. जवाब उत्तर दे रहे। ఇజ్రాయేలీయుల్లో కొందరు పాపం చేసి ఉన్నారు. इजराइलियों में कुछ लोग ने पाप किया। శపితమైన దాన్ని తీసుకొచ్చి తన యొక్క గుడారంలో దాచుకున్నారు. अर्पण किया वस्तुओं को लेकर आके उनका ढेरों में रखा है। రేపటి దినాన వారిని నా ఎదుటికి తీసుకుని రండి. कल के दिन में उन सब को मेरे सामने रखो। చూడండి ప్రియులారా, एक बार ध्यान दीजिएगा मेरे प्रियो। గోత్రముల ప్రకారంగా, गोत्र के अनुसार, వంశముల ప్రకారంగా, वंश के अनुसार, కుటుంబముల ప్రకారంగా परिवार के अनुसार పురుషులందరూ దేవుని ఎదుకు రావడం జరిగింది. सब पुरुष परमेश्वर के सामने आया। ఇందులో వరుస వరుస చొప్పున దేవుడు వారిని పట్టుకొని ప్రజలందరి ఎదుట తీసుకొస్తూ ఉన్నారు. परमेश्वर ने एक एक को उनके अनुसार उधर रखा है। మొట్టమొదటిగా యోధా గోత్రం పట్టబడింది. सबसे पहले यूदा का गोत्र को पकड़ा गया है। అయితే ఆ తర్వాత జెరహీల వంశము పట్టబడింది. उसके बाद जरे की वंश पकड़ा गया। ఆ తర్వాత జబ్ది పట్టబడ్డాడు. उसके बाद जब्दी पकड़ा गया। ఆ జబ్దీలో నుంచి కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. उसके बाद जब्दी का पोता कमी का पुत्र जो आकान पकड़ा गया है। చూడండి, దేవుడు ఒక వ్యక్తిని కూడా పట్టుకుంటాడు. एक बार ध्यान दीजिएगा, परमेश्वर एक व्यक्ति को पकड़ता है। ఒక వ్యక్తి చేసినటువంటి తప్పును కూడా ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. एक जो बंदा ने पाप किया है उसी के ऊपर भी परमेश्वर की तुष्टि है। ఎంత మంది ప్రజలు ఉన్నారండి! इधर कितने बहुत लोग हैं। మనం చూస్తూ ఉన్నాం, మన ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. हम देखें इधर पृथ्वी में बहुत करोड़ की लोग हैं। నేను ఒక్కడిని తప్పు చేస్తే ఎవరు చూస్తారులే అనుకునేటువంటి ప్రజలు ఉన్నారు. मैं अकेला गलत किया तो कौन मुझे देखेगा, ऐसा लोग भी हैं। నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటూ ఉంటారు. मुझ पर कौन ध्यान देगा, ऐसा विचार करते हैं। ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, आज हम क्या सीखना चाहता है? కోట్లలో ఉన్నటువంటి ఒకరైనటువంటి మనం కూడా దేవుని దృష్టిలో ఉన్నాం. जो करोड़ की जो लोग हैं उनमें से जो हम एक है, हम भी परमेश्वर की दृष्टि में है। మనం ఏం చేస్తున్నాము అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. हम क्या कर रहे हैं परमेश्वर की नजर में है। మనం మంచి పనులు చేస్తున్నామా, क्या हम अच्छा काम कर रहे हैं, లేక దేవునికి విరోధమైన పనులు చేస్తున్నామా అనేది చూస్తూ ఉన్నాడు. क्या हम परमेश्वर की अलग किया हुआ काम कर रहे हैं। ఈ ఆకాను దేవునికి విరోధమైన పని చేశాడు. ये आकान परमेश्वर की
बात को उल्लंघन किया हुआ काम किया है। దేవుని యొక్క మందిర ధనాగారంలో ఉండాల్సినటువంటి వస్తువుని తన యొక్క గుడారంలో దాచిపెట్టుకున్నాడు. परमेश्वर की जो भंडार में रखा हुआ वस्तुओं को उधर जो होना था, ये इनकी घर में जो डेरा में है। ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాడు. किसको पता है? నన్ను ఎవరు పట్టుకుంటారులే అనుకున్నాడు. मुझे कौन पकड़ेगा? అయితే ఈ రోజున పట్టుకోవాల్సిన వ్యక్తి పట్టుకున్నాడు. जो पकड़ा था है, जो पकड़ सकता है वो पकड़ लिया है। ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటే ఇది అందరికీ తెలిసిపోయింది. किसी कोई जानता है ऐसा सोचा है, सबको पता लगा है। చూడండి ప్రియులారా, एक बार ध्यान दीजिए, मैं నీవు కూడా ఇలాంటి ఆలోచనలో ఉన్నావా? आप भी ऐसा विचार में है। ఆకాను పట్టబడ్డట్టుగా నీవు పట్టబడతావు. जैसा आकान ने पकड़ा गया है वैसा आप भी पकड़ता है। చూడండి, ఆకాను పట్టబడ్డాడు. देखिए, आकान ने पकड़ा गया है। యెహోషువ దైవ సేవకుడు అడుగుతూ ఉన్నాడు ఈ విధంగా. आकान जब पकड़ा गया तो यहोशू ने ऐसा पूछ रहे हैं। చదువుదాం ఆ మాటను. एक बार पढ़ेंगे, 19వ వచనం చదువుతాం. 19 वचन को हम पढ़ेंगे। అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా 20వ వచనం, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజము. 21వ వచనం, తోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 19 वचन में, तब यहोशू आकाश से कहने लगा, हे मेरा बेट है, इज़राइल के परमेश्वर यहोवा का आदर कर और उसके आगे अंगीकार कर, और जो कुछ तूने किया है वह मुझको बता दे और मुझसे कुछ मत छिपा। आकान ने यहोशू को उत्तर दिया, सचमुच में इज़राइल के परमेश्वर यहोवा के विरुद्ध पाप किया है और इसी प्रकार मैंने किया है। దేవుని యొక్క దాసుడు అందరినీ నమ్మాడు. परमेश्वर का दास सबको विश्वास किया, అందరినీ నమ్మి అతను ఎవరిని చెక్ చేయలేదు. सबके ऊपर विश्वास करते हुए किसी को उन्हें नहीं जांचा है। ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు మన దగ్గర కూడా వస్తాయి. हाँ, ये मेरे प्रियो, ऐसा परिस्थितियां हमारे ऊपर भी आता है। నమ్మిన వారిని మోసం చేస్తూ ఉంటాం. कभी कभी हमें जिसके ऊपर विश्वास किया उनको धोखा देता है। నమ్మిన వారి దగ్గరే అబద్ధాలు ఆడుతూ ఉంటాం. जिसके ऊपर हमने विश्वास किया है उनके पास हम झूठ बोलते हैं, వారి దగ్గర నుండి దొంగతనం చేస్తూ ఉంటాం. उनसे हम चोरी करते हैं। ఇది ఎంత భయంకరమైనది. ये बात बहुत भयंकर की है। దేవుడు దాన్ని సహించడు. परमेश्वर ये बात को सहन नहीं करता। ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు. एक दिन जरूर पकड़ता है, అందరి ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. सबके सामने रखेगा। నువ్వు చేసిన పనిని అందరికీ తెలియజేస్తాడు. आपने जो किया हुआ काम सबके सामने प्रकट होगा। ఈ రోజున మనం చూస్తున్నాం, ये आज का दिन में మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా, हम एक बात को देख रहा है, ఆకానుని దేవుడు పట్టుకున్నాడు. आकान को परमेश्वर ने पकड़ लिया है। ఈ రోజున చేసేది ఇంకేం లేదు. आज हम कुछ करने की जरूरत नहीं है। ప్రజలందరి ఎదుట ఆకాను శిక్షించబడ్డాడు. परमेश्वर के सब लोगों के सामने आकान को सजा मिला है। ఈ రోజున ఆ శిక్ష నీవు పొందుకోకుండా ఉండాలంటే, आज ये ऐसा सजा आपके ऊपर ना आना चाहता है। ఆ ఆకాను చేసినటువంటి పొరపాటు నువ్వు చేయకు. जो आकान ने किया है ऐसा बात आप नहीं करना है। ఆకానికి చాలా అవకాశాలు వచ్చాయి. आकान के पास बहुत मौका मिला है। చాలా అవకాశాలని దాటి వేసుకున్నాడు. बहुत मौकों को उन्हें पार कर लिया है। ఈ రోజున శిక్షించబడ్డాడు. हाँ, आज उन्हें सजा मिला है। చూడండి, ఎన్ని అవకాశాలు దొరికాయో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. एक बार ध्यान दीजिएगा, उनके सामने कितना मौका मिला है। చూసిన వెంటనే ఆశించాడు. सबसे पहले उन्हें जब देख लिया तब लालच किया है। దాన్ని చూసిన తర్వాత అప్పుడే దేవుని యొక్క ఆజ్ఞలు గుర్తొచ్చి దాన్ని ముట్టుకోకుండా ఉండాల్సింది. जब उन्हें देख लिया है, परमेश्वर की आज्ञा को स्मरण करते हुए ना छूना था। దేవుని యొక్క ఆజ్ఞల్ని పక్కన పెట్టేశాడు. परमेश्वर की आज्ञाओं को अलग रखा।
దాన్ని పట్టుకున్నాడు. उसको छुआ। అప్పుడైనా ముట్టుకున్న వెంటనే అయ్యో నేను ముట్టుకోకూడదు అని అప్పుడైనా వదిలిపెట్టాల్సిన అవకాశం ఉంది. जब ने उस वस्तुओं को छुआ है उसी समय में भी उनकी हृदय में ऐसा बात नहीं आया अभी मैं इसको नहीं पकड़ना है। విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ విడిచిపెట్టలేదు. हाँ, छोड़ने की स्थिति उधर है फिर भी वो नहीं छोड़ पाया। పట్టుకున్నాడు, उसको पकड़ लिया, దాన్ని తీసుకున్నాడు, उसको ले लिया, దాన్ని అతను దాచుకున్నాడు. हाँ, उनके पास रख लिया। దైవ సేవకుడు అడిగినప్పుడు బొంకాడు, అబద్ధం ఆడాడు. जब परमेश्वर की दास पूछा है तब उनकी मुंह से झूठ आया। బొంగకుండా అప్పుడైనా కానీ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నా దగ్గర ఉన్నాయి అని అక్కడే వదిలేయాల్సింది. जब परमेश्वर की दास ने बोला है तब उस अंगीकार करना था, मेरा पास है वो आके उधर रखना था। తప్పైపోయింది, हाँ, मुझे माफ कीजिए, నేను आశించాను, मैंने लालच किया, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, मैं अपने आधीन में नहीं रख पाया, నన్ను క్షమించండి అని అడగలేకపోయాడు. मुझे माफ करो ये नहीं पूछ पाया। అక్కడ బొంకి తన ఇంటి దాకా తెచ్చుకున్నాడు. जब झूठ बोल के वो अपना घर तक लेके आया, తన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడన్నా గుర్తు రావాల్సింది. जब वो घर के पास आया वो बात याद होना था, ఇవి నా ఇంట్లో ఉండాల్సిన వస్తువులు కాదు, ये जो वस्तु है मेरा घर में होना वाला चीज नहीं है, ఇవి దేవునికి మందిర ధనాగారంలో ఉండాల్సినటువంటి వస్తువులు. ये परमेश्वर की भवन में जो भंडार है उधर होना था। లేదు నా ఇంట్లో నేను వాటిని తీసుకెళ్ళలేను, ये मेरा घर में नहीं लाना चाहता हूँ, నేను తీసుకెళ్లి మరలా దేవుని యొక్క ధనాగారంలోనే పెట్టేస్తానని వెళ్ళి అక్కడ పెట్టాల్సింది. मैं फिर से इस वस्तुओं को लेके परमेश्वर की भंडार में रखूंगा। అక్కడ పెట్టాల్సింది, हाँ, परमेश्वर की भंडार में रखना था, కానీ అక్కడికి తీసుకెళ్ళలేదు. हाँ, उधर भी नहीं लेके गया। అప్పుడు కూడా తన మనసును మార్చుకోలేదు. उसी समय में भी उनके मन में ऐसा बदलाव नहीं आया। అప్పటికే అవకాశం ఉంది కదా ప్రియులారా, हाँ, उसी समय तक भी उनके पास एक अच्छा अवसर था। అక్కడ ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. हाँ, उसी अवसर को भी उस मौका को भी उन्हें इस्तेमाल नहीं कर पाया। దాన్ని మరలా ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. फिर से वो उस वस्तुओं को उनकी डेरा में लेके आया, ఎవరికి తెలియకుండా దాచిపెట్టేశాడు. किसी को पता ना होते हुए उनको छुपा के रखा। లోపల దాచిపెట్టేటప్పుడైనా కానీ అప్పుడైనా అవకాశం ఉంది ప్రియులారా. जब वो छुपाते वक्त भी उनके पास एक ऐसा मौका था। నేను ప్రస్తుతానికి మనుషులనైతే మోసం చేస్తున్నాను, వారినైతే వారి కంటికి కనబడకుండా నేను వీటిని దాచిపెడుతున్నాను, కానీ పైన ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నన్ను పట్టుకుంటాడనే ఆలోచన అప్పటికీ రాలేదు. जब वो छुपाते वक्त अभी मैं तो प्रजा को मैंने लोगों से नजर से मैं तो बच गई है, फिर भी एक परमेश्वर की नजर से मैं नहीं बच सकता हूँ, ऐसा बिना विचार की उनकी दिमाग से होके ये काम किया। దేవుడు చూస్తున్నాడనే ఆలోచన తనకి రాలేదు. परमेश्वर देखते हैं ऐसा विचार भी नहीं आया। అందుకనే అక్కడ అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు. उस मौका को भी उन्हें खो गया। చూసారా ఎన్ని అవకాశాలు ఉన్నాయో. एक बार ध्यान दीजिएगा, कितना मौका है। చూడండి, అంత మాత్రమే కాదు, ఇప్పుడు హాయి అనేటువంటి పట్టణాన్ని పట్టుకోవడానికి దాన్ని జయించడానికి బయలుదేరి వెళ్తున్నారు. अब ये ही नगर को पकड़ने के लिए जीतने के लिए जा रहा है। వారందరూ ఎంత ప్రార్థనా పరులో మనం చూసాం ప్రియులారా. ये सब सारे लोग कितना प्रार्थना का वीर है हम देखा है। ప్రార్థనతోనే వారు ఎరికో పట్టణాన్ని జయించాలని కూడా మనం నేర్చుకున్నాం. प्रार्थना के साथ प्रार्थना के अनुसार उन्हें एरिको को जीत लिया, हमने सीख लिया। ఇప్పుడు హాయి పట్టణాన్ని కూడా పట్టుకోవడానికి వెళ్తున్నారు. अभी एक ही नगर को जीतने के लिए पकड़ने के लिए जा रहा है। ఇప్పుడు కూడా ప్రార్థనతోనే కదా. अभी भी प्रार्थना के साथ जाए। ఆకాను కూడా ప్రార్థన చేసుకుని ఉంటాడు కదా. आखान भी प्रार्थना किया होगा ना। ఆ ప్రార్థనలో తన తప్పుని ఒప్పుకొని అప్పుడైనా కానీ తన యొక్క మారు మనసును పొందుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి వెళ్తే ఎంత బాగుండేది. उसी समय में आखान परमेश्वर के पास प्रार्थना करके जो काम किया है पश्चाताप करके जाना तो अच्छा था। ఈ రోజున ఎంత విచారమైనటువంటి విషయం. आज का दिन कैसा विचार का दिन है। ప్రార్థన చేసుకున్నాడు కానీ పశ్చాత్తాపడకుండా తను సరి చేసుకోకుండా యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. प्रार्थना किया फिर भी वो बिना पश्चाताप की युद्ध लड़ने के लिए चले गया। అందుకే హాయి పట్టణం మీద ఓటమి వచ్చింది. इसी कारण से एक ही जो शहर है उसके ऊपर अपजय पाया। తనను బట్టి తను చేసినటువంటి తప్పును బట్టి తన ప్రజలందరూ బాధ అనుభవించాల్సి వచ్చింది. उनकी गलत के कारण से सारे लोग पीड़ा उठाना पड़ा। ఈ రోజు నిన్ను బట్టి ఎంతమంది బాధపడుతున్నారో తెలుసుకో.
आज आपके कारण से कितने लोग पीड़ा उठा रहे हैं। ఇంతకీ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాల్లో నీవు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. परमेश्वर ने भी आपकी बहुत मौका दिया होगा, उसी मौका में आप है तो परमेश्वर की मौका को आप इस्तेमाल कीजिए। దేవుడు నిన్ను ప్రజలందరి ముందుకు తీసుకొచ్చి పట్టుకోక ముందే परमेश्वर सब लोग के सामने लाके आपको पकड़ने से पहले, ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చి నిన్ను అందరికీ పరిచయం చేయకముందే, सब लोगों के सामने लाके आपको दिखाने से पहले, ఒప్పుకుందాం ప్రియులారా. हाँ हम अंगीकार करेंगे मेरे ప్రభు प्रियो। దగ్గరికి వెళ్దాం ప్రియులారా. परमेश्वर के पास जाएंगे प्रियो। క్షమాపణ అడుగుదాం. हाँ हम क्षमा मांगेंगे। ప్రభు దగ్గర సరి చేసుకుందాం. परमेश्वर के सामने हम अपने आप को अंगीकार करेंगे। నీవు క్షమించబడిన తర్వాత యుద్ధానికి వెళ్ళినట్లయితే, आप क्षमा होने के बाद, मिलने के बाद आप युद्ध में गए तो ఖచ్చితంగా జయం నీకు వస్తుంది. हाँ जरूर आप विजय पाते हैं। నీవు ఏ పని చేయడానికి వెళ్తున్నా, आप जो भी काम कर रहे हैं, అది जा रहे हैं, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, वो छोटा सा काम हो या बड़ा की काम हो, ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తావు. आप जरूर जरूर आप विजय पाते हैं। దేవునికి విరోధంగా జీవిస్తూ నీవు గనుక చిన్న పని చేసినా అందులో ఓటమి పాలవుతావు. परमेश्वर के विरुद्ध आप होते हुए, चलते हुए छोटा सा ही काम करो, आप उसमें विजय नहीं पाते। ఇక్కడ ఆకాను చూసి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. इधर हम आकान को देखते हुए हम सीखना जरूरी है। ఆకాను శపించబడ్డాడు, आकान एक शपित का बंदा है, శిక్షించబడ్డాడు. आप उनको सजा भी मिला है। ఆ తర్వాత దేవుడు మరలా హాయి పట్టణాన్ని పట్టుకోమని తన ప్రజలను పంపించారు. उसके बाद परमेश्वर यहोश से कहता है, जा एक ही नगर को पकड़ो। రెండవసారి హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి దాన్ని జయించడానికి బయలుదేరి వెళ్ళారు. दूसरी बात, एक ही नगर को पकड़ने के लिए सब लोग गया। శపితమైన దాన్ని వారిలో నుంచి తొలగించిన తర్వాత వారు హాయి పట్టణాన్ని జయించారు ప్రియులారా. अर्पण किया हुआ वस्तुओं को अलग रखने के बाद वो लोग ने एक ही नगर को जीत लिया। చూడండి, ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. एक बार ध्यान दीजिएगा, हम ये सीख सकते हैं। హాయి పట్టణాన్ని మొదట వారు ఓడిపోయారు. एक ही नगर को पहले वो लोग ने हार गया। రెండవసారి హాయి పట్టణాన్ని పట్టుకున్నారు. दूसरी बार वो ने हाय की नगर में विजय पाया। నీలో ఏదైనా శపితమైనదని ఉంటే గనక, నీలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉందంటే దాన్ని ఇప్పుడే తక్షణమే దాన్ని నీలో నుంచి తొలగించుకో. परमेश्वर की अलग किया ये जो भी बात आपके अंदर है तो आप अभी उसको अलग कीजिए। దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. परमेश्वर आपको आशीष देता है। రండి ప్రార్థన చేసుకుందాం. आओ हम प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना చేసుకుందాం। పశ్చాత్తాపపడదాం. हम प्रायश्चित करेंगे। క్షమించమని దేవుణ్ణి అడుగుతాం. क्षमा मांगेंगे। అవకాశం परमेश्वर దేవుడు నీకు ఇంకా ఇస్తూనే ఉన్నారు. परमेश्वर और मौका दे रहे हैं। అవకాశాలు సద్వినియోగం చేసుకుందాం. हाँ, जो परमेश्वर दिया हुआ हर एक मौका को हम इस्तेमाल करेंगे। ఆకానులాగా కఠినమైన హృదయాన్ని కలిగి ఉండొద్దు ప్రియులారా. आकार की जैसा आप ऐसा कठिन हृदय को ना रखो प्रभु। పట్టుబడిన తర్వాత ఒప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. जब पकड़ने के बाद आपके लिए कोई प्रयोजन नहीं है। పట్టుకోక ముందే, पकड़ने से पहले, ప్రభువు నిన్ను తీర్పులోనికి తీసుకురాక ముందే, हाँ परमेश्वर आपको उनकी न्याय के सिंहासन के सामने रखने से पहले దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. परमेश्वर दिया हुआ हर एक मौका को इस्तेमाल करेंगे। ప్రార్థన చేసుకుంటారు. प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన మా తండ్రి, हे प्रेमी परमेश्वर ఆకాను पिता, చేసినటువంటి పొరపాటు నేను చేయకుండా సహాయం చేయండి ప్రభువా. जो आखान ने किया हुआ वो पाप मेरे जीवन में ना होने के लिए मदद कीजिए। ప్రభువా, నేను పాపిని ప్రభువా. हे प्रभु मैं पापी हूँ। నేను లోకములో ఉన్నాను ప్రభువా. हे प्रभु मैं दुनिया में हूँ। లోకమును ఆశిస్తూ ఉన్నాను ప్రభువా. मैं दुनिया को स्वीकार, दुनिया को मैं दुनिया के ऊपर आशा रखता हूँ। లోకాన్ని నాయన నేను జరిగిస్తూ ఉన్నాను ప్రభువా. मुझ में इस दुनिया की संसार की बातें चला रहे। ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. हे प्रभु मुझे माफ कीजिए। నన్ను క్షమించండి ప్రభువా. हे प्रभु मुझे माफ कीजिए। నాలో నీకు విరోధమైన ఉన్నదాన్ని తొలగించండి నాయన. प्रभु आपके लिए मेरे जीवन में जो अलग किया, जो विरोध की काम है उसको अलग कीजिए। నన్ను ప్రత్యేకపరచండి ప్రభువా. प्रभु मुझे अलग कीजिए। నీ కొరకు నిలబడడానికి సహాయం చేయి. आपके लिए मैं खड़े होने के लिए मुझे सहायता कीजिए। ఆకాను ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి ఎంతగానో నీ కొరకు ప్రయాసపడ్డాడు. आखान ने यरीको को जीतने के लिए, लड़ने के लिए आप प्रार्थना के पूर्वक से आपके सामने खड़ा है। తర్వాత నిలబడలేకపోయాడు నాయన. उसके बाद वो आपके सामने नहीं खड़ पाया। ప్రభువా, ఆశించాడు. हे प्रभु लालच किया। నేను కూడా అలాగే ఉంటున్నాను ప్రభువా. प्रभु मैं भी ऐसा हूँ। నిలబడుతున్నాను కానీ
हे प्रभु मैं खड़ा हो रहा हूँ, ఆశించి పడిపోతున్నానయ్యా, मैं लालच करके फिर से दोबारा गिर रहा हूँ। నన్ను క్షమించండి, हे प्रभु मुझे माफ कीजिए, నన్ను నిలబెట్టండి ప్రభు. प्रभु मुझे खड़ा कीजिए। నేను నాయన హాయిని కూడా పట్టుకుంటాను ప్రభు. हे प्रभु मैं एक ही नगर को भी पकड़ने में, ఎన్ని మార్లైనా నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. हो प्रभु कितनी मार भी हो, मैं आपकी काम करने के लिए तैयार हूँ। నన్ను నిలబెట్టండి, हे प्रभु मुझे खड़ा నీ करो, పని చేయడానికి సహాయం చేయండి. आपकी काम करने के लिए मुझे सहायता कीजिए। నా దోషములన్నీ పరిహరించి प्रभु मेरे पापों को सबको माफ करते हुए, పవిత్రపరిచి पवित्र करते हुए, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. अलग किया हुआ जीवन जीने के लिए मुझे सहायता कीजिए। యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. प्रभु यीशु के नाम में प्रार्थना करते हैं, ఆమేన్. आमीन। God bless you. प्रभु आप सबको आशीष करें, ఆమేన్. आमीन।